కాకినాడలో బలూరి రామకృష్ణ దందా తెల్లచొక్కా ముసుగులో వ్యాపారులను బెదిరిస్తున్న వైనం. కాకినాడ సిటీలో కార్పొరేటర్లు గత 2 సంవత్సరాల క్రితం వారి బాధ్యతలు తీరి పక్కకు జరిగారు. కానీ కాకినాడ 35వ డివిజన్ ఇండిపెండెంట్గా పోటీ చేసి నెగ్గిన మాజీ కార్పొరేటర్ బలూరి రామకృష్ణ తన ఇంకా కార్పొరేటర్గా ఉన్నాననే స్థాయిలో ఎక్కడికక్కడ బెదిరింపులు చేస్తూ తన హవా కొనసాగిస్తున్నారు. సార్కి గుడులు బడులు ఇదేది పట్టదు. దేశరాజ్యంగా బెదిరింపులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ బలూరి రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అతని యొక్క ఆగడాలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే చాలా కోపంతో ఉన్నట్టుగా వినికిడి. నా పేరు మట్టా పుష్ప అండి. మాది 33, 35 2 డివిజన్లు మేము 2 ఇడ్ల పరిధిలోకి వస్తాం. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్కి 33లో ఉంటామండి, కార్పొరేట్ ఎలక్షన్కి 35లోకి వస్తామండి. ఈ గుడి 35లో ఉందండి ప్రస్తుతానికి. ఆ 35లో ఉన్నప్పుడు ఒక 6 సంవత్సరాల క్రితం వేరే ఆయన చేతిలో ఉంది. ఇది మా ఇలవేల్పు అండి, మట్టోలు ఇలవేల్పు. మట్టోలు చేసుకునేవారు. ఆ తర్వాత మట్టోలు కొంతమంది మా పూర్వీకులే బద్దకించడం వల్ల ఎవరో బయట ఆయన చేసుకునేవారు. ఆయన దగ్గర నుంచి ఏదో విధంగా గొడవపడి మేము తీసుకున్నామండి. మేము 5 సంవత్సరాలు చేసామండి. అమ్మవారికి అభిషేకాలు పూజలు అన్నీ చేసామండి. మా దగ్గర నుంచి మా బావగారు ఇంకొక ఆయన రామకృష్ణ గారు టీడీపీ తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థి కింద పోటీ చేసిన ఆయన మేము సపోర్ట్ చేస్తేనే ఆయన గెలిచారండి. గెలిచిన ఆయన ఆ గుడి చూస్తాను కాగితాలని చెప్పి తీసుకెళ్ళి ఈ రోజుకి మాకు ఆ కాగితాలు అప్పచెప్పలేదండి. అడిగితే నేను ఇవ్వను, గుడి నాది అనేసి అంటున్నారండి. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు ఒక్కసారి హరీష్ రావు గారు ఉన్నారు, ఆయనతో అంటే ఆయన ఇప్పుడు గుడికి స్పాన్సరింగ్ చేస్తున్నారండి. హరీష్ రావు గారు ఆయనతో ఒక మాట చెప్పి మీరు తీసుకోండి అమ్మా అంటున్నారు. నేను నా హయాంలోని గుడికి అభిషేకాలేటి, అమ్మవారికి వచ్చిన వస్తువులేటి, కిరీటాలేటి, కళ్ళేటి ఎన్నో వచ్చాయండి తల్లికి. ఎక్కడ గోడారగుంట నుంచి హైదరాబాద్ నుంచి కూడా స్పాన్సర్లు ఉన్నారండి. మేము అలా డొనేట్ చేసి కార్తీక మాసం 4 రోజులు భోజనాలు పెట్టేవారండి. పేటలో జనం అందరూ వచ్చేవారండి. అలా చేస్తున్న పరిధిలో వాళ్ళు తీసుకున్నారండి. పోనీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఎప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఎవరో ఒక స్పాన్సర్ వస్తే ఓ భోజనం, లేదంటే లేదండి. నేను నా దగ్గర నుంచి గుడి కాగితాలు తాళాలు బలవంతంగా తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న వస్తువులు చీరలు నేను మధ్యలో ఒక వ్యక్తికి చెప్పానండి. ఇప్పుడు నేను చెప్పి 3 సంవత్సరాల పైన 4 సంవత్సరాలండి. నేను అప్పుడు సంవత్సరమే 2 బస్తాలు చీరలు ఇచ్చానండి. అప్పుడు అంతా లేదండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని తెలిసి ఈ రోజున భోజనాలు పెట్టి ఓ 100 మందికి అమ్మవారికి వచ్చిన చీరలండి, నేను ఇచ్చిన చీరలు పైగాని కనీసం నెలకు 4 చీరలు 5 చీరలు అమ్మవారికి వస్తాయండి. ఇంకా ఎక్కువే వస్తాయి, కానీ ఉదాహరణకు మీకు 4, 5 చెప్తున్నాను. పండగకి అయితే చెప్పనక్కర్లేదండి. దసరాకి అయితే మేము అమ్మవారిని ఎలాగ అలంకరిస్తామంటే చీర అది కట్టి సాక్షాత్ అమ్మవారు అక్కడ కొలువు ఉందన్నట్టు అలంకరిస్తామండి. రామ ఆప్టికల్స్ రామకృష్ణ గారు అండి, ఆయన ఒకప్పుడు కార్పొరేటర్. ఇప్పుడు అవన్నీ మరి ఆయన ఇంట్లో పెట్టుకుంటున్నాడో ఎవరికి ఇచ్చుకుంటున్నాడో ఆయనే తింటున్నాడో ఆయన తెలియదండి. గుడికి బలూరు రామకృష్ణ గారండి. మాకు గుడి మాకు చెప్పాలండి. ఈ గుడి మాది కావాలంటే అక్కడ పేరు ఉంటుంది మట్టోలు ఇలవేల్పు అని. దీనికి జాతర చెయ్యాలంటే మేము మేకపోతులు నేసి దీపం పెట్టి చెయ్యాలండి. డిబ్బీ డబ్బులు కూడా ఏమవుతున్నాయో తెలియదండి. నేను అప్పుడు నాకు వేరే అతని దగ్గర నుంచి గుడి తీసుకున్నప్పుడు 6 నెలలు ఏడాది డిబ్బీ డబ్బులు 68,000 ఆయన చేతిలో నేను 10 మంది మధ్యలో పెట్టానండి. ఆ డబ్బులు అడిగినందుకు నాతో గొడవ ఆడారండి. గొడవ ఆడి ఆ డబ్బులకు ఇప్పటికీ లెక్కలేదండి. లెక్క అడిగితే చెప్పట్లేదు, ఇవ్వలేదు. ఈలోపు మా ఆయనతో మాతో గొడవలు పెట్టుకొని మొత్తం నా దగ్గర నుంచి కాగితాలు తీసేసుకున్నారండి. రిజిస్ట్రేషన్ చేయించిన కమిటీ నెంబర్లు మావి ఉంటాయండి. కాగితాలు ఇప్పటికీ నా దగ్గర జిరాక్స్లు ఉన్నాయండి, ఎవరు కమిటీ నెంబర్లు అన్నది. అలా కమిటీ నెంబర్ల కింద వేసి మేము అంతా చేసి తీసుకున్నామండి. తీసుకున్నాక అప్పుడు ఈ రోజున గుడ్ డబ్బులు ఆయన డిబ్బీ డబ్బులు ఏం చేస్తున్నారో తెలీదు. ఆయనే తింటున్నారో ఆయన ఇంట్లోకే పెట్టుకుంటున్నారో ఎవరికి పెడుతున్నారో మాకు తెలీదు. గుడికి ప్రస్తుతానికి పెట్టుబడి అయితే హరీష్ రావు గారు పెడుతున్నారండి. నెల వచ్చేసరికి 10,000 హరీష్ రావు గారు పెడుతున్నారండి. ఇక్కడ తుడిచిన ఏంటంటే డిబ్బీ డబ్బులు ఏమవుతాయి అనేది తెలియదండి. డిబ్బీలోకి వచ్చే ఆదాయం ఆవిడ సంవత్సరానికి 68,000 అప్పు చెప్పింది. ఆవిడ 68,000 కాకుండా ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యింది దానికి అప్పు చెప్పి. ఆ సంస్థ ఏమైందో తెలీదు. మళ్ళీ మెయింటెనెన్స్ కింద ఒకరు స్పాన్సర్ కింద నెలకి 10,000 ఇస్తున్నారంట. అది వాళ్ళకి పోయినా మళ్ళీ డిబ్బీలో డబ్బులు ఏమవుతున్నాయి అనేది ఎవరికీ తెలియట్లేదు. మెయిన్ ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు ఎక్కడి నుండి వెళ్ళినా మనకి క్లియర్గా కనిపించేవారు. అక్కడి నుండి కూడా దండం పెట్టుకొని వెళ్ళేవారు ప్రజలు. ఇప్పుడు కనిపించట్లేదు, ఇది మనకు అడ్డుగా పెట్టేశారు.
ఆయన బలుగురి రామకృష్ణ 35 డివిజన్ ఎక్స్ కార్పొరేటర్. ఇప్పుడు ఏంటంటే ప్రధానం ఏంటంటే ఎమ్మెల్యే గారు మాకు ఈ గుడి మాకు అప్పచెప్పేలా మాకు కావాలంతే. అది డిబ్బీ కూడా ఎలా ఉందంటే ఇంతకు ముందు మాకు అక్కడ ఉండేదండి, అక్కడ డిబ్బీ తీసి లోపల పెట్టారు. ఆ డిబ్బీ కూడా ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, దొంగలు తీసుకొని వెళ్ళిపోయి లోపల గేట్తో సహా తీసేశారు సార్. అది బౌలూరు రామకృష్ణ గారు ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తే మా శాసనసభ్యులు ఏం చేశారంటే ఇండిపెండెంట్ కింద కాకుండా ఆయన గెలిపించాలనేసి నాకు అప్పచెప్పారు. మా 35వ వార్డు 33వ వార్డు నుంచి వచ్చి 35వ బూతులోని నాది పూర్వం ఉండేది, ఇప్పుడు కట్ అయిందన్నమాట. అప్పుడు ఏం చేసామంటే ఆయనకి మేము వచ్చి సపోర్ట్ చేసి మా వార్డు తరఫున ఓట్లు వేసి గెలిపించాం. గెలిపించిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆయన గెలిచిన ముందు ఒకలా మాట్లాడి, గెలక ముందు ఒకలా మాట్లాడి, గెలిచిన తర్వాత ఒకలా మాట్లాడాడు. ఎవరైనా సరే పేదవాడు చచ్చిపోతే రాడు, లైట్ ఆరిపోతే రాడు, వాటర్ ట్యాంక్ పంపించమంటే పంపించడు, ఎవరైనా పెళ్ళిళ్ళు జరిగితే ఒక ముగ్గు కొట్టించమంటే రాడు, ఎవరైనా చనిపోయినా సరే ఆ రోజు ఆయన ఖాళీ లేకపోయినా సరే మామూలుగా వచ్చి పలకరించడు. ఆయన ఏంటంటే మెయిన్ ప్రధాన కార్యం ఎవరైనా సరే నా కాల్ దగ్గర రావాలి. ఏ శాసనసభ్యులైనా వచ్చి ప్రజలను అడుగుతారు ఏటమ్మా మీ కష్టాలని, ఈయన దగ్గరికి ప్రజలు ఇల్లు అడగాలి. వాళ్ళు ఏమైనా ఎదురు సమాధానం చెప్పారనుకో, మీకు ఇటుకో ఇల్లు తీయించేస్తాను, మీ పెన్షన్ తీసేస్తాను, మీ రేషన్ కార్డు తీసేస్తానని చాలామందికి చేశాడు ఆయన. ఎందుకంటే ఈ 33వ వార్డు 35లో కలిసిన వల్ల ఈ 2 వీధులు ఆయనకి వచ్చింది. ఇక్కడ గెలిపించిన ప్రజలకి ఏ పని చేస్తలేదు ఆయన, ప్రజలకు ఎవరికి చెక్కలేదు. ఇప్పుడు ఆయన అడుగెడితే వార్డులోని చెప్పులు ఇచ్చుకొని కొట్టేలాగా ఉన్నారు, ఏ పని చేయడు. ఆయన ఏంటంటే భూదందాలు, భూ కబ్జాలు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి డబ్బులు వసూలు చేయడాలు. నెక్స్ట్ మెయిన్ ప్రధాన కారణం ఏంటి తెలుసా, ఒకవేళ వాళ్ళు పేదోళ్ళు కదా బెదిరిస్తే మీ గట్లు కొట్టేస్తాను, మీ గుమ్మ ముందు మీ ఇల్లు కూల్చేస్తాను అని ఆర్టీఏ ఒకటి వచ్చిందట ఆయన దగ్గర. ఆర్టీఏ అంతే, కాకినాడలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేటర్లోని నెంబర్ 1 ఆర్టీఐ తెలిసిన వ్యక్తి ఈయన. ఎందుకంటే మాజీ కార్పొరేటర్లు అందరి దగ్గర కనుక్కొని ఈయన పని పాటలేదు ఏంటంటే కలదొడి సోపు లాగదు. ఆయన దగ్గర అందరు ఖాళీగా వచ్చి కూర్చుంటారు. ఏంటంటే ఇదే ఈయన పని, ఎవరి ఇల్లు కూల్చుదామా, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుందామా, ఎవడైనా దొంగోడు. ఇప్పుడు కొత్తగా వచ్చిందండి సెల్ ఫోన్లో, ఇందాక నేను వాళ్ళకి ఇచ్చాను, ఫోన్ చేస్తుంటే సైబర్ నేరగాళ్ళు ఉన్నారనేసి చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎక్కడో లేరు, 35వ వార్డులోని ఒక సైబర్ నేరగాడు ఉన్నారు. గత ప్రభుత్వంలోని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యక్తి ఈయన. టీడీపీ గవర్నమెంట్లో మేము గెలిపించాం. మా శాసనసభ్యులను మోసం చేసి వేరే శాసనసభ్యులను కూడా మోసం చేసి నెల ముందు వచ్చి జాయిన్ అయ్యాడు ఈయన. ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ సానా సతీష్ గారు వస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్దామనేసి ఇవాళ చూస్తున్నాడు ఆయన. ఏంటంటే సైబర్ నేరగాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఏంటంటే ఎవరిల్లు ఇప్పుడు సీఎంఆర్ ఉందండి, గతంలో 12 లక్షలు తీసుకున్నాడు. నేను ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, ఇవాళ నా వార్డు ఉందండి 33వ డివిజన్, ఆయనది 35వ డివిజన్. మెయిన్ రోడ్డు మాకే వస్తుంది, ఒక చెంప ఆయనకు వస్తుంది, ఒక చెంప నాకు వస్తుంది. నా వార్డులోని ఒక షాపింగ్ మాల్ మొన్నే జేసీ మాల్ ఓపెన్ అయింది. ఆయన్ని 5 స్టార్ వేసుకుంటే సెట్ బ్యాక్స్ లేవు, ప్లానింగ్ లేదు అనేసి 3 లక్షలు వసూలు చేశాడండి. ఈయన ఎవరంటే వసూలు చేయడానికి? ఈయన ఎవరు? కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సైబర్ నేరగాళ్ళు ఎక్కడా లేరు. కాకినాడలోని మీ ఉద్యోగస్తుల్ని ఆర్టీఐని చెప్పి బెదిరించి, మీ ఉద్యోగస్తులను బెదిరించి ఆ ఇల్లు కూలు కొడతారా లేదా? వాళ్ళు మీ ఉద్యోగస్తులు మీరు ఆర్టీఐ ఎడుతుంటే మీరు వెళ్ళి పంపించేస్తున్నారు. దొంగోడు ఎవడో ముందు పట్టుకోండి, మంచోడు ఎవడో దొంగోడు ఎవడో చూడండి. 50 వార్డులు, దాంట్లో 48 వార్డులు ఎలక్షన్ జరిగింది. ఆ 48 వార్డుల్లోని కార్పొరేటర్లు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. దాంట్లోని మాజీ శాసనసభ్యులు మోసపోయారు. అలాగే మొన్న రీసెంట్గా వైఎస్ఆర్సీపీ మాజీ సభ్యులు కూడా మోసపోయారు. ఎందుకంటే ఆయన ఇట్టాడు. కాకినాడలో ఎవరంటే నిజమైన కార్పొరేటరు, మంచి పనులు చేసే వ్యక్తి ఎవరంటే పాపం ఏమీ తెలియని వ్యక్తి, డబ్బులు వసూలు చేసుకున్న వసూలు రాజు ఎవడంటే బౌలూరు రామకృష్ణ అనే వ్యక్తి అనేసి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వర్ణించారు. మొన్న ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఒకటే కదా అనేసి జాయిన్ అయిపోయారు. 2 నెలల ముందు వచ్చైనా ప్రతి వాడు వాళ్ళ దగ్గర పనిచేసే ఆయన గెలిపించే కార్యకర్తలు
ఆయన గెలిపించే కార్యకర్తలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేయమని మీడియా వారు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పాడు చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి డబ్బులు వసూలు చేయండి అని చెప్తున్నాడు.